బాక్సాఫీస్ దగ్గర చాలా టైమ్ గా మంచి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న హీరోలలో ఒకరైన మాస్ మహారాజా రవితేజ ఇప్పుడు ఆడియన్స్ ముందుకు కొత్త సినిమా ఇరుముడితో వచ్చారు. అన్ని చోట్ల మంచి బజ్ ను క్రియేట్ చేసిన ఈ సినిమా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వచ్చాక ఎంతవరకు అంచనాలను అందుకుందో తెలుసుకుందాం పదండి. ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే తన కూతురు అంటే హీరోకు చాలా ఇష్టం. ఊర్లో తను అనుకోకుండా కొందరు అమ్మాయిలు చనిపోతూ ఉంటారు. అందరిలో తన కూతుర్ని చూసుకునే హీరో అసలు వీటి వెనక ఉన్న మిస్టరీని కనిపెట్టాలి అనుకుంటాడు. ఆ తర్వాత ఏమైంది అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. ముందుగా ఇది ఖచ్చితంగా రవితేజ నుండి వచ్చిన రీసెంట్ బెస్ట్ కంబ్యాక్ మూవీ. మంచి స్క్రిప్ట్ ఉంటే రవితేజ ఏ రేంజ్ లో రెచ్చిపోతాడో ఈ సినిమా చూస్తే మరోసారి అర్థమవుతుంది. కథ పాయింట్ ను ఆసక్తికరంగా, స్క్రీన్ ప్లే పరంగా చూసుకుంటే డైరెక్టర్ అనుకున్న పాయింట్ చాలా వరకు బలంగానే చెప్పినా అది కొంచెం హార్డ్ హిట్టింగ్ లెవెల్లో అనిపించింది. ఫస్ట్ హాఫ్ టేక్ ఆఫ్ అవ్వడానికి కొంచెం టైం పట్టిన తర్వాత డీసెంట్ గుడ్ అనిపించేలా సాగిన సినిమా ఇంటర్వెల్ వరకు ఒక టోన్ లో సాగగా సెకండ్ హాఫ్ కంప్లీట్ గా టోన్ మారిపోయి సీరియస్ టోన్ లోకి వెళ్ళిపోతుంది. ఇక అక్కడ నుండి కథ ఇంటెన్స్ వేలో సాగుతుంది. ఇక క్లైమాక్స్ పోర్షన్ కూడా ఎమోషనల్ గా హార్ట్ హిట్టింగ్ లెవెల్లో అనిపించగా అవి ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేయరు. కానీ సినిమాకు అవే మేజర్ గా ప్లస్ అయ్యిందనే చెప్పవచ్చు. మొత్తం మీద రవితేజ ఇంటెన్స్ యాక్టింగ్ తో కుమ్మేశాడు. అయ్యప్ప స్వామి పాటలు రెండు కూడా సినిమాలో మేజర్ హైలైట్ గా నిలిచాయి. మల్లెపూల పల్లకి సాంగ్ కి థియేటర్స్ లో ఆడియన్స్ కూడా కలిసి పాడడం చేయడం రీసెంట్ టైమ్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పవచ్చు. ఇక ఎడిటింగ్ అలాగే స్క్రీన్ ప్లే కొంచెం స్లోగా అనిపించింది. సినిమా థీమ్ కి తగ్గట్లు ఇంటెన్స్ మూమెంట్స్ వలన నరేషన్ కొంచెం నెమ్మదించిన ఫీలింగ్ కలిగిన కానీ సీన్స్ వైజ్ చూసుకుంటే మాత్రం ఆకట్టుకునేలా సాగడంతో పెద్దగా బోర్ ఏమీ అనిపించలేదు. సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా ఫీల్ కి తగ్గట్లు మెప్పించగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకొంచెం బెటర్ గా ఎలివేట్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. రవితేజతో పాటు చిన్న పాప చాలా బాగా యాక్ట్ చేసింది. హీరోయిన్ రోల్ జస్ట్ ఓకే అనిపించగా మిగిలిన రోల్స్ అందరూ తమ తమ రోల్స్ లో ఆకట్టుకున్నారు. సినిమాటోగ్రఫీ బాగుండగా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మెప్పించాయి. ఇక డైరెక్టర్ అనుకున్న పాయింట్ చాలా వరకు బాగా తీయగా ఇంటెన్స్ సెకండ్ హాఫ్ లో కొంచెం ఎక్కువైన ఫీలింగ్ కలిగింది. అది హార్ట్ హిట్టింగ్ లెవెల్లోకి వెళ్లడంతో కామన్ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పవచ్చు. ఓవరాల్ గా రీసెంట్ టైమ్ లో రవితేజ నుండి వచ్చిన మూవీస్ లో బెస్ట్ అవుటింగ్ అని చెప్పవచ్చు ఇరుముడి మూవీ. మరీ ఎక్కువ అంచనాలతో కాకుండా నార్మల్ గా థియేటర్స్ కి వెళ్తే మాత్రం ఖచ్చితంగా అంచనాలను అందుకొని మెప్పిస్తుంది ఈ సినిమా. అలాగే రవితేజ నుండి బెటర్ అవుటింగ్ తో రావడం, సినిమా క్లైమాక్స్ బాగానే వర్కౌట్ అవ్వడంతో ఖచ్చితంగా చాలా మంది ఆడియన్స్ ఎమోషనల్ గా థియేటర్స్ బయటికి రావడం ఖాయం. ఓవరాల్ గా సినిమాకు మేమిస్తున్న రేటింగ్ 3.25 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్. మీరు కూడా సినిమా చూసినట్లయితే మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.